హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కమల్ హాసన్ కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకుంటున్నాడు. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కమల్ హాసన్ 69 సంవత్సరాల వయసు. ఆయన ఇప్పటికీ ఒక సేయింగ్ వాడుతూ ఉంటాడు అనమాట. ఏంటంటే, నేను నిత్య విద్యార్థిని, చచ్చిపోయే వరకు ప్రతి మనిషి విద్యార్థి, ఇంకా జీవితంలో నేర్చుకుంటూనే ఉంటాడు, నేర్చుకోవడం అనేది కంప్లీట్ అవ్వదు అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటాడనమాట. ఇదే ప్రాసెస్లో ఆయన ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడానికి ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నాడు, ఒక క్రాష్ కోర్సులో. అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి అని ఎందుకు వెళ్ళబోతున్నాడని చూస్తే, అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో కమల్ హాసన్ గారు ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదువుకోవడానికి ఒక క్రాష్ కోర్సులో జాయిన్ అయ్యారు. ఆయన ప్రస్తుతానికి అమెరికాలోనే ఉన్నారు. సో ఈ కోర్సు వచ్చేసి 3 నెలల కోర్సు అనమాట. ఈ కోర్సుని చదవడానికి వెళ్ళారు. అంటే ఏఐ చదివి ఇప్పుడు ఆయన ఏం చేయాలి, దాని గురించి తెలుసుకుని ఏం చేయాలంటే, ఏఐ వచ్చి గట్టిగా సంవత్సరం అవుతుంది. సో ఈ 1 ఇయర్లోనే ప్రపంచ స్థాయిలో ఏఐ ఉపయోగం ఏంటి అనేది అనేక రంగాల్లో అర్థమైంది. టెక్ కంపెనీల్లో అయితే వందల కొద్ది కూడా ఉద్యోగాలు పోయాయి. సో చాలామంది ఉద్యోగాలు ఏఐ అనే టెక్నాలజీ ఫిలప్ చేస్తూ వస్తుంది. కోడ్ రాయడం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా. అదేవిధంగా సినిమాల్లో అలాగే అడ్వర్టైజింగ్ రంగంలో కూడా ఏఐ ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో అయితే ఏఐ ఉపయోగించి చిన్న చిన్న యానిమేషన్ ఈ సిరీస్లు కూడా వస్తున్నాయి. అవి డిజైన్ చేసేసి, అంటే ఏఐ ద్వారానే మొత్తం, ఇంకా ఎవరు కూడా ఆర్టిస్టులు స్కెచ్లు వేయాల్సిన పని లేదు, బ్యాక్గ్రౌండ్ కలరింగ్లు వేయాల్సిన పని లేదు, ఏమీ చేయాల్సిన పని లేదు. టోటల్గా ఏఐ చేస్తుంది అదంతా కూడా. ఈ టెక్నాలజీకి సంబంధించి అనేక టూల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని వచ్చేసి ఆ పెయిడ్ టూల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని అయితే నాన్ పెయిడ్ కూడా ఉన్నాయి. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అయితే వీటిల్లో ఆ పెయిడ్ టూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించి నిజంగా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అడ్వర్టైజింగ్ రంగంలో అయితే ఇప్పుడు ఇక పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా మామూలు అయిపోయింది. ఏదో ఒక థాట్ అనుకొని ఏఐకి జస్ట్ అలా టెక్స్ట్ ఇస్తే చాలు, ఆ థాట్ రూపంలో ఒక మంచి పోస్టర్ డిజైన్ చేసి మన చేతికి ఇస్తుంది. దాంట్లో కావాలంటే మనకు కావాల్సినవి ఏమైనా చిన్నవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత ఈజీ అయిపోయింది. లోగోస్ డిజైనింగ్ కావచ్చు, అలాగే సినిమాలకు సంబంధించి కూడా ఇప్పుడు కొత్తగా ఏఐని ఏ విధంగా వాడుతున్నారంటే, ఒక రీల్ లాగా, షో రీల్ లాగా ఏఐలోనే మొత్తం డిజైన్ చేసేసి కొన్ని సీన్లు, కొన్ని విజువల్స్ డిజైన్ చేసి, క్యారెక్టర్ డిజైనింగ్ కూడా లుక్ డిజైన్కి విజువల్స్ డిజైన్ చేసి వాడుతూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఏఐని వాడుతూ వస్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ టెక్నాలజీ విషయంలో చెప్పే పనే లేదు, విపరీతమైన యూసేజ్ ఉంది. దీంతోపాటు స్క్రిప్ట్ రైటింగ్లో కూడా ఇప్పుడు మామూలుగా అయితే సాఫ్ట్వేర్కి సంబంధించి, చాలా వెబ్సైట్కి సంబంధించి ఏదైతే కంటెంట్ ఉంటుందో వాటిల్లో ఉండే కంటెంట్ అదంతా కూడా ఏఐ ద్వారానే, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్ ద్వారా తయారు చేసి వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఇది కాకుండా సినిమాల్లో కూడా, సినిమా రైటర్లకు కూడా స్క్రిప్ట్ తయారు చేయడంలో ఎక్కడైనా స్ట్రక్ అయితే, ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ వస్తే ఏఐ మీద ఆధారపడి ఆ స్క్రిప్ట్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ తీసుకుంటున్నారు. అంటే ఏఐ సొంతంగా ఒక కథ రాయగలిగే కెపాసిటీ ఏఐకి ఉంటుంది. మనం అడగాలే కానీ కాఫ్కా లాంటి స్టోరీ, కాఫ్కా ఎవరైతే ఒక సీనియర్ గొప్ప రచయిత, ఒక లెజెండరీ రైటర్, ఒక అంతర్జాతీయ స్థాయి పేరున్న వ్యక్తి, ఆయన స్టైల్లో ఒక రైటింగ్ కావాలి అంటే ఒక చిన్న స్టోరీని ఏఐ రాసి మన చేతికి ఇస్తుంది. అంత ఈజీ అయిపోయింది. సో ఇందులో రకరకాల టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ జెమినీ ఉంది, అలాగే చాట్ జీపీటీ ఉంది, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఆయా రంగాల్లో ఇప్పుడు భవిష్యత్తుని నడిపించబోతున్నాయి అనేది ఇక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అనేక రంగాల్లో ఉద్యోగాలు ఇక పోతాయి అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే కొత్త రకం ఉద్యోగాలు, అంటే ఏఐని మనం ఆపరేట్ చేయడానికి తగిన విధంగా కొన్ని ఉద్యోగాలు తయారవుతాయి అనేది మరికొంత రెవల్యూషన్. ఇది తర్వాత తరంలో రాబోయే రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగాల పరంగా. ఇదిలా ఉంటే సినిమాల్లో ఏఐ ఉపయోగం ఏ స్థాయిలో ఉందనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా రకరకాలుగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఆర్జీవీ కూడా ఏం చేశాడంటే, ఏఐ వల్ల మ్యూజిక్ ఇండస్ట్రీని మొత్తానికే తుడిచిపెట్టుకుపోతుంది, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే మ్యూజిక్ని అందరూ కూడా తీసుకుంటారు అని చెప్పేసి ఆర్జీవీ చెప్పడం జరిగింది. ఇది కూడా మైండ్ బ్లాక్ విషయమే. ఎందుకంటే ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించాడు. ఆర్జీవీకి బాగా నచ్చిన పాట ఒకటి, గులాబీ సినిమాలోది, మేఘాలలో తేలిపోమనే సాంగ్ అనుకుంటా. ఆ సాంగ్ని ఏఐలో వేరే ట్యూన్లో వినిపిస్తే ఎలా ఉంటుంది, వేరే ఇన్స్ట్రుమెంటేషన్ తోటి అని చెప్పేసి ఏఐని అడిగితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్లో అద్భుతమైన సాంగ్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తిగా కొత్తగా ఉంది అది. ఏ అనిరుద్ధ్ మ్యూజిక్ కొట్టినట్టుగానో, లేకపోతే ఏ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చినట్టుగానో కొత్త ట్రెండ్లోకి వచ్చింది. అలాగే తన సొంత సినిమా శివ, ఆ సినిమాలో ఉన్న పాట కూడా, బోటనీ పాట ఉంది, పాటను కూడా వేరే ట్యూన్లోకి తీసుకుంటే అది కూడా వచ్చింది. సో ఈ రకంగా ఏఐ అనేది మొత్తానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయింది, అలాగే సింగర్ అయిపోయింది, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ వాయించే వాద్యకారుడు అయిపోయింది. ఇట్లా రకరకాలుగా ఏ టెక్నాలజీ అయినా సరే మనుషుల మనుగడకి ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ ట్రెండ్లో ఒక రివల్యూషన్ తీసుకొచ్చి ముందు పెడుతుంది. అటువంటిది టెక్నాలజీ ఇది.
గతంలో అయితే రేడియో వచ్చినప్పుడు అటువంటి టెక్నాలజీ కానీ అందరూ భావించారు. ఆ తర్వాత టీవీ ఉన్న ఇల్లు ఆ రోజుల్లో 80స్లో టీవీ ఉన్న ఇల్లు ఒక పెద్ద, అంటే చాలా ఒక గౌరవ మర్యాదలు అలాగే పెద్ద స్థాయి ఉన్న ఇల్లుగా దాన్ని చూసేవాళ్ళు. అలాగే ఆ తర్వాత చూస్తే కంప్యూటర్ రావడం. సో ఇది మొత్తం ప్రపంచ రూపురేఖల్ని మార్చేసి గ్లోబలైజేషన్కి అతిపెద్ద దన్నుగా నిలబడింది కంప్యూటర్. ఇప్పుడు సినిమాలు కూడా మనం గ్రాఫిక్స్ సినిమాలు ఎంత అద్భుతంగా చూస్తున్నామంటే, బాహుబలి లాంటి సినిమాలు కావచ్చు, కల్కి లాంటి సినిమాలు కావచ్చు, ఈ కంప్యూటర్ తీసుకొచ్చిన గ్రాఫిక్సే. సో ఇట్లా రకరకాల టెక్నాలజీలు ముందుకొచ్చేసి ప్రపంచ గమనాన్ని మరిన్ని రెట్లు ముందుకు తీసుకువెళ్ళిపోతాయి. ఇలా అడుగులు వేస్తున్న ప్రపంచ గమనాన్ని ఒక్కసారిగా చాలా దూరం తీసుకెళ్ళిపోయి నిలబెడతాయి. అటువంటి టెక్నాలజీ ఈ ఏఐ. అయితే దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయనుకోండి, అది కూడా పాయింటే. కాకపోతే దీనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, దాన్ని ఎలా ట్రైన్ చేయాలి అనే విషయంలో ఇప్పుడు కొంతమంది ఏఐ కోర్సులు అయితే తీసుకొచ్చారు. ప్రైవేట్ కోర్సులు కూడా మన ఇండియాలో చాలానే ఉన్నాయి. కాకపోతే అమెరికాలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కూడా ఇవి ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక యూనివర్సిటీ నుంచి ఆఫర్ చేసిన కోర్సులో ఇప్పుడు కమల్ హాసన్ గారు వెళ్ళి నేర్చుకుంటున్నారు. ఆయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే, కమల్ హాసన్ గారు కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి డైరెక్టర్ కూడా, అలాగే మంచి స్క్రీన్ ప్లే రైటర్ కూడా. చాలా అద్భుతంగా ఆయన స్క్రీన్ ప్లే ఉంటుంది. అలాగే మేకప్ విషయంలో కూడా ఆయనకు చాలా విషయాల్లో అవగాహన ఉంది. అంటే సినిమాకి సంబంధించి ప్రతి విషయంలో ఆయనకు అవగాహన ఉంది. కాకపోతే ఈ వీటిలో ఆయనకు ప్రావీణ్యం కూడా బాగా ఉంది. ఆయన భారతీయుడు సినిమా మేకప్ కోసం, ఆ మేకప్ ఎలా ప్రోస్థెటిక్ మేకప్ చేయాలి, ఆ సినిమా కోసమే మన ఇండియాలో మొదటిసారి ప్రోస్థెటిక్ మేకప్ అనే టెక్నాలజీ వచ్చింది. అది కూడా కమల్ హాసన్ గారే తీసుకొచ్చారు. ఇది ఎలా చేయాలి అని ఆయనకు ఆలోచన వచ్చి ఆయన ఏం చేశారంటే, హాలీవుడ్కి వెళ్ళి ఎవరైనా వెళ్ళి మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకొని రండి అంటే ఎవరు వెళ్ళలేదు. చివరికి ఆయన ఏం చేశాడంటే, తనే వెళ్ళి ర్యాంబో సినిమా, సిల్వెస్టర్ స్టాలిన్ సినిమా ర్యాంబో ఉంది కదా, ఆ సినిమా యూనిట్లో జాయిన్ అయ్యి మేకప్ అసిస్టెంట్గా. అప్పటికే కమల్ హాసన్ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, చాలా గొప్ప వ్యక్తి, చాలా పేరున్న వ్యక్తి భారతదేశంలో. అప్పటికే ఆయన ఆస్కార్ ఈవెంట్స్ కూడా గెస్ట్గా వెళ్ళిన వ్యక్తి మన దేశం నుంచి. అంత గొప్ప వ్యక్తి వెళ్ళి ఒక మేకప్ అసిస్టెంట్గా హాలీవుడ్లో జాయిన్ అయ్యి సిల్వెస్టర్ స్టాలిన్కి మేకప్ వేశాడు. అక్కడ నేర్చుకున్నాడు అనమాట. బ్లాస్టింగ్ అయినప్పుడు ఆ స్కిన్ కాలిపోయేవి అవన్నీ కూడా, ఆ మేకప్ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకోవడం. అలా నేర్చుకొని ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన భారతీయుడు 1 ఏదైతే పార్ట్ ఉందో ఆ సినిమాకి ఆ ప్రోస్థెటిక్ మేకప్, ముసలి మేకప్ అక్కడ నుంచి కొంతమంది అసిస్టెంట్లను కూడా తెచ్చుకొని ట్రై చేసి ఆయన నెగ్గాడు. దానికి ఎంతో గొప్ప పేరు వచ్చింది. ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు నటుడిగా. సో అంత బాగా ఆయన డెడికేషన్ చూపిస్తాడు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి. ఇప్పుడు అటువంటి పరిస్థితిలోనే ఆయన, అలాగే స్క్రీన్ ప్లే కూడా ఆయన సినిమాలు చూస్తూ లేకపోతే చేస్తూనో ఆయన స్క్రీన్ ప్లే రాయలేదు. అది కూడా ఆయన సపరేట్గా ఒక కోర్సు నేర్చుకొని ఆ తర్వాత స్క్రీన్ ప్లే రాయడం మొదలెట్టారు. ప్రతిదీ కూడా ఆయనకు నిజానికి నేను పెద్దగా చదువుకోలేదు, నేను కేవలం హై స్కూల్ డ్రాప్అవుట్ అని ఆయన చెప్తూ ఉంటాడు. అది వాస్తవం. హై స్కూల్ డ్రాప్అవుట్ అయినా సరే ఆయన ప్రపంచ స్థాయి నాలెడ్జ్ని అందుకోవాలి, నేను ఇంకా నేర్చుకోవాలనే తపనతోటి ఆయన ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉంటాడు. సో అలా ఇప్పుడు వెళ్ళేసి అక్కడ చదువుకుంటున్నాడు. అయితే కాకపోతే కేవలం ఇది 90 డేస్ కోర్స్ అయితే ఆయనకు మాత్రం టైం కేవలం 45 డేసే ఉంది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనాలి. మణిరత్నం గారితో సినిమా చేస్తున్నారు, అలాగే కల్కి సెకండ్ పార్ట్ కూడా తీయాల్సి ఉంది, ఇంకా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ఆయనకి. సో ఇవన్నీ చేయాల్సి ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, కేవలం 45 డేస్లో అది నేర్చుకొని ఇండియాకి వచ్చి దాన్ని ఆయన తర్వాతి సినిమాలకి ఏ విధంగా అప్లై చేయాలనేది ఆయన ప్లానింగ్. మరి ఆయన తర్వాత రాబోయే సినిమాలో డైరెక్షన్ చేయబోతున్నాడా, లేకపోతే వేరే వాళ్ళ డైరెక్షన్కి తన సేవలని ఏఐ ద్వారా ఏ విధంగా అందించబోతున్నాడో చూడాలి.